Heartily welcome. 2011 get together batch. అనేకదం తం భక్త పడిపోతే దేవత మళ్ళీ వచ్చి ఒక హీరోయిన్ తీస్తుంది బయటికి. హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియో వచ్చేసి చాలా స్పెషల్ వీడియో అనమాట. మా 10th క్లాస్ బ్యాచ్ అందరం ఎప్పటికీ గుర్తుండిపోయేలా క్రియేట్ చేసుకున్న రీక్రియేషన్ ఇది. ఎప్పటి నుంచో కలవాలని అయితే అనుకుంటున్నాము, బట్ కలవడం అయితే కుదరలేదు. సో ఇప్పుడైతే కుదిరిందనమాట. ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. మా ఇంటి దగ్గర నుంచి మీన్స్ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. నేను అక్కడే ఉండేదాన్ని, అక్కడే పెరిగాను. సో అక్కడ నుంచే చదువుకోవడానికి వెళ్ళేదాన్ని. సో అక్కడ నుంచి కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. ఇప్పుడు చూపించిన మేము నలుగురు బ్యాచ్ ఉండేవాళ్ళం. కల్పన, దివ్య, మాధురి, నేను. మేము నలుగురు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సైకిల్ వేసుకుని వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడు చూపించే రోడ్ అంతా కూడా మా స్కూల్ రోడ్. ఇప్పుడు మేము నడుచుకుంటూ వచ్చిన దారిలోనే సైకిల్ వేసుకుని వచ్చేవాళ్ళం. ఇప్పుడు చూపిస్తున్నాం కదా ఇక్కడ. సో అక్కడ షాప్ ఉండేది, ఇప్పుడు లేదు అది. ఈ పక్కన కనిపించే గుడి వచ్చేసి అక్కమ్మ తల్లి అమ్మవారు అనమాట. ఎవ్రీడే స్కూల్కి వెళ్ళేప్పుడు వెళ్ళడం అయితే కుదిరేది కాదు, కానీ ఎగ్జామ్ ఉన్న రోజు మాత్రం ఖచ్చితంగా వెళ్ళేదాన్ని. నేనైతే వెళ్ళి దండం పెట్టుకుని అయితే వెళ్ళి ఎగ్జామ్ రాసేదాన్ని. అదేంటో అప్పట్లో బాగానే అయిపోయాయి అన్నీ కూడా. అది అమ్మవారి మీద నాకున్న ట్రస్టో లేకపోతే ఇంకోటో తెలీదు. ఇక మనం స్కూల్ దగ్గరికి వచ్చేస్తే ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనకి అక్కడ కనిపిస్తుంది కదా, సో అది ఈ పక్కన కనిపించే షెడ్డు. ఈ పక్కన ఒకటి మర్రి చెట్టు ఉంటుంది, రావి చెట్టు ఉంటుంది. ఆ పక్కన కాలువ, ఆ పక్కనే శ్మశానం అనమాట. ఆ శ్మశానంలో ఎవరైనా చనిపోయిన అంటే ఎవరో ఒకరు వెళ్ళిపోతుంటారు కదా, సో అలా తీసుకొచ్చి అక్కడ ఆ మంటలు వాళ్ళని దహనం చేసేప్పుడు అయితే మాత్రం మేము స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే టైం అయినా, ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయినా చాలా భయపడే వాళ్ళము. నాకున్న ఇంకొక పిచ్చి ఏంటంటే ఏదన్నా జరిగిపోయిన విషయాన్ని 10 సార్లు తలుచుకుని మరీ భయపడ్డం. అది కావాలని కాదు, ఆటోమేటిక్గా జరిగిపోతుంది అంతే. అక్కడ అలా మంట వస్తున్నట్టు, అది అక్కడ పైకి లేచినట్టు, ఇంకా అలా అయిపోయేది. అప్పుడు అంత భయం వేసేది నాకైతే. ఇప్పుడు అంత అనిపించలేదండి. మనల్ని చూసి ఇంకొకరు భయపడాలి, కానీ మనం ఎక్కడ భయపడతాం. ఇక్కడికి మేము ఇద్దరమే ఫస్ట్ వచ్చాము. చాలామంది వచ్చేసి ఉంటారు అనుకున్నాను, కానీ ఇంకా ఇక్కడికి ఎవరు రాలేదు. పాపం వీళ్ళంతా కూడా మొత్తం దీని మెయింటెనెన్స్ అంతా చూసుకున్నారు. సో వాళ్ళు ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్కరు వస్తున్నారనమాట. కొంతమంది పిల్లల్ని తీసుకొని, కొంతమంది పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి అలా వస్తూ ఉన్నారు. అందరు ఎంట్రన్స్ని నేనైతే క్యాప్చర్ చేస్తున్నాను. ప్రజెంట్ మేము 3 మెంబర్స్ వచ్చాము. 1 by 1 ఎంట్రీలు ఇస్తున్నారు. వీళ్ళంతా కూడా మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నారు, అబ్బాయిలు అయితే. సో ఈ మెయింటెనెన్స్ అంతా చూసుకొని, ఫుడ్ క్యాటరింగ్ అవి ఇంకంతా కూడా పాపం వాళ్ళే చూసారు. మేమైతే జస్ట్ వచ్చామంతే. యాక్చువల్లీ స్కూల్ అంతా కూడా చాలా చేంజ్ అయిపోయింది. మేము ఉన్నప్పుడు అయితే ఇలా ఉండేది కాదు, ఇంకా బాగుండేది. అంటే ఎవరు ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చుతుంది అనుకోండి, బట్ మేము ఉన్నప్పుడు అయితే మాకు చాలా బాగా నచ్చేది, చాలా బాగుండేది కూడా. ఎందుకు నవ్వుతున్నావే? ఏ హాయ్ చెప్పు. హలో. ఏంటది? ఇలా భలే ఉండే. నాకు ఇవన్నీ చూస్తే అసలు ఇది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది కదా, బాదం కాయలు. అవి అంటే ఇప్పుడు మనం కొనుక్కునే బాదం కాదు, ఇవి మనకి ఇంటి దగ్గర ఊర్లో అయితే చాలా వరకు ఉండే. మా చిన్నప్పుడు అయితే చాలా చెట్లు ఉండేవి. మేము అవి మార్నింగ్ తెచ్చి మేమే పగలగొట్టుకుని అవి తినేవాళ్ళం. స్కూల్ దగ్గర కూడా ఉండేవి. సో మీకు చూపిద్దామని అయితే ఒకటి తీసాను. చాలా బాగుంటాయి కూడా అవి. బాగుంది అది. సే హాయ్. నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా. అవునవును కరెక్టే. చెప్పు చెప్పురా. హాయ్ చెప్పు. ఆయన వెళ్ళిపోతారు అనుకుంటావా? హాయ్ చెప్తావు. హాయ్ సే హాయ్. నువ్వే బ్లాగ్ చేసిన హాయ్ చెప్పు. ఇప్పుడు కనిపించే వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, తను దివ్య, మాధురి, కల్పన, నేను. మై నేమ్ ఇస్ భవాని. మేము నలుగురం కలిసి ఫస్ట్ క్లాస్ నుంచి కూడా కలిసి చదువుకున్నాం అనమాట. ఎలిమెంటరీ నుంచి కూడా, ఆ స్కూల్ నుంచి ఇక్కడికి కూడా మేము ముగ్గురు వచ్చాము. యాక్చువల్లీ మేము చదివింది 7th వరకు ఒక స్కూలు, 8th నుంచి 10th వరకు ఒక స్కూల్ అనమాట. హార్ట్లీ వెల్కమ్. ఇప్పుడు ఇక్కడ కనిపించే రాక్షస్ వచ్చేసి ఇది నా వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ ఫ్రెండ్ అనమాట, జ్యోతి. మేము డిగ్రీ వరకు కూడా కలిసి చదువుకున్నాము, మేము 8th క్లాస్ నుంచి.
ఆల్మోస్ట్ వచ్చేసారనమాట. ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరూ మొదలు పెట్టారనమాట. ఇప్పుడు మేమంతా మాట్లాడేది మా హెచ్ఎం గారు అనమాట. ఆయన అబ్దుల్ మునీర్ గారు. ఆయన మాకు చెప్పిన లెసన్స్ మేము లైఫ్లో మర్చిపోలేమన్నమాట. నేనైతే నాన్ డీటెయిల్లో చెప్పిన బెస్సానియో యాంటోనియో ద మర్చెంట్ ఆఫ్ వెనీస్ని లైఫ్లో మర్చిపోలేను. అంత బాగా చెప్పారు అనమాట అప్పట్లో. అమ్మ తిరిగినమ్మా ఇటు చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పాలి. మరి లాస్ట్ లో చెప్పిందా వాళ్ళ జూమ్ లోకి రావాలా చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా వస్తున్నారు 1 by 1 వచ్చే వాళ్ళంతా. పాపం వీళ్ళు ఇంకా మోసే వాళ్ళు మోస్తూనే ఉన్నారు. కూల్ డ్రింక్స్ అన్నవని ఇవన్నీ ఒక బ్యానర్ కూడా వేయించారు. సో అది సెట్ చేస్తున్నారనమాట. ఇప్పుడున్న ఈ స్టేజ్ వచ్చేసి మేము ఉన్నప్పుడు కూడా ఉంది. యాక్చువల్లీ ఇదంతా కన్స్ట్రక్షన్ మ్యాక్సిమం అయింది మేము ఉన్నప్పుడే. ఇది పైన ఫ్లోర్ వేయడము. సో ఇక్కడ ఇలా స్టేజ్ అది. యాక్చువల్లీ ఈ స్కూలు కొత్త స్కూల్ అనమాట. దీని ఓల్డ్ స్కూలు కొంచెం బ్యాక్ సైడ్ అంటే వేరే దగ్గర ఉండేది, వాకబుల్ డిస్టెన్స్ అక్కడే ఉండే స్కూలు. సో ఇక్కడ ఇలా అయిన తర్వాత మేము 8th క్లాస్కి జాయిన్ అయినప్పుడే కొత్త స్కూల్కి వచ్చామన్నమాట. సో మా బ్యాచ్తో స్టార్ట్ అయింది. మా బ్యాచ్ అనే కాదు, మా ముందు బ్యాచ్ కూడా ఇందులోనే అయింది అనుకోండి. సో మేమందరం కూడా ఈ కొత్త స్కూల్లో ఫస్ట్ బ్యాచ్ అనమాట. సో అప్పుడు స్టార్ట్ అయింది. సో ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా మేము ఉండగానే జరిగింది. సో ఈ స్టేజ్ అంతా కూడా ఈ గ్రౌండ్లోనే మొత్తం అంతా ప్రేయర్స్ అవి జరిగేవి. అప్పుడు ఇంకా టపీ అని పడిపోయేవారు అనమాట చాలామంది. సో మా ఫ్రెండ్ పడిపోయింది అనుకో, మేమే తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి కదా. కూర్చోబెట్టినా కూడా పడిపోద్ది కాబట్టి తన పక్కన వెళ్ళి కూర్చునే వాళ్ళం అనమాట. సో బెస్ట్ ఫ్రెండ్కి అదొక బెనిఫిట్ అనమాట. కూల్ డ్రింక్ తాగడం తప్పితే ఇప్పుడు అలా క్యాప్ ఓపెన్ చేయలేదన్నమాట. ట్రై చేశాను, సక్సెస్ అయింది. హాయ్ 2010 to 11 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఉపాధ్యాయులందరికీ మా నమస్కారాలు. మీరు అందరు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. గజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరి వర్ణిని నిత్యం పద్మాలయాం దేవీ సామాన్ పాతు సరస్వతి భగవతి భారతి నిశేషజాడ్యాపహ. సభాయ నమః. సభా సరస్వతికి నమస్కరిస్తూ అందరికీ శుభాలు కలగాలని, సౌభాగ్యము కలగాలని, సిరి సంపదలు వర్ధిల్లాలని, ఆయుష్మంతులై అందరూ ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తూ సభని ప్రారంభించవలసిందిగా మరి విద్యార్థుల్ని ఈ సభకి అధ్యక్షత వహించవలసిందిగా
గౌరవనీయులు మా ప్రధానోపాధ్యాయులు గారు శ్రీ హెడ్ మాస్టర్ అయినటువంటి మునీర్ మాస్టర్ని మరి మేము అభ్యర్థిస్తున్నాము. అలాగే మరి ఈ వేదిక మీదకి వచ్చినటువంటి రజనీ మేడం గారు, లక్ష్మణరావు మాస్టారు, వీరిని కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఆశీర్వకమ్మని మరొకసారి కోరుతూ, రావాల్సినటువంటి వారిని రావాలని మనం కోరుకుంటూ మనల్ని ఆశీర్వదించాలని, మన విద్యార్థులందరినీ ఈ పెద్దలు ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభకి స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు 2010-11 బ్యాచ్ విద్యార్థులు చక్కగా గెట్ టుగెదర్ పెట్టారు. నన్ను ఆహ్వానించిన ఫోన్లో ఎప్పుడైతే ఆహ్వానించారో చాలా సంతోషపడ్డాను. సో ఏదేమైనా ఇది మంచి పరిణామం. చక్కగా ఇప్పుడు చూడండి, మీరు అందరూ కలవటం వలన ఒకళ్ళు ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంతలాగా ఎక్కడో కానీ కలవం కాబట్టి మంచి ఏర్పాటు చేశారు. అసలు ఇది ఐడియా ఎవరికి వచ్చిందో వాళ్ళని మనం ముందు అప్రిషియేట్ చేయాలి. సో అందరినీ గెట్ టుగెదర్కి ఏర్పాటు చేసినందుకు చాలా చాలా కష్టం. అందరినీ ఏకత్రాటిపైకి తీసుకొచ్చి పిలవటం అంటే చాలా కష్టం. అయినా కానీ చక్కగా అరేంజ్మెంట్ చేశారు, చాలా సంతోషం. అయితే నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం పరిచయ సభ, పరిచయాలు ఒకరికొకరు పరిచయం చేసుకోవాలి. మీరు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటున్నారు, ఏమేమి చేస్తున్నారు, ఏమిటి అనేటటువంటిది ఒకసారి పరిచయం చేసుకుంటే మీరు అంటే అందరూ తెలుస్తున్న వాళ్ళు ఉండొచ్చు. అయితే ఎవరు ఎక్కడ ఉన్నారో కూడా గమ్మున అంత ఐడియా ఉండదు. కాబట్టి ఇప్పుడు టీచర్స్ మాకే అంత ఐడియా ఉండదు. కాబట్టి ఒక్కోసారి మీరు పరిచయం చేసేసుకున్నారనుకోండి, మేము తర్వాత మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? రైట్. ఒక్కొక్కరు రండి, ఏం అక్కర్లేదు. మీ పేరు, ప్రస్తుతం ఏం చేస్తారు, టూ రెండు చెప్తే క్యాట్ ఇంజనీర్ కింద వర్క్ చేస్తున్నాను. అండ్ మ్యారేజ్ అయ్యింది అండ్ ఒక బాబు. ప్రెసెంట్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. నేను ఎక్కడికే పోలేదు, ఇక్కడ కూనవరంలోనే ఉన్నాను. సో అందరికి పరిచయంగానే ఉంటాను, దగ్గరలోనే ఉంటాను. ఆయన పక్కా లోకల్. సరే, ఇప్పుడు నాగేశ్వరి. ఎదలోతులు ఏ మూలను నిద్రించే జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. చాలా మిస్ అయ్యాం. అసలు ఇది ప్లాన్ చేయడానికి చాలా కష్టపడ్డాం. అసలు ఎవరు వస్తారో రారో అని. ఈ ప్లాన్ చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ దిస్ ఈజ్ నాగేశ్వరి. చెప్పడం మర్చిపోయాను, గుర్తున్నానో లేదో తెలీదు. అండ్ ప్రజెంట్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. నా పేరు గౌరీ, అందరికీ గుర్తున్నారు అనుకుంటున్నాను. ఫుల్ నేను చెప్తే గుర్తొస్తావు. నేను ప్రజెంట్ IBMలో వర్క్ చేస్తున్నాను, సీనియర్ అప్లికేషన్ డెవలపర్. ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాను. నాకు మ్యారేజ్ అయ్యి ఒక 7 years అయింది. 2 పాపలు నాకు. నెక్స్ట్ లక్ష్మి. గట్టిగా మాట్లాడు. హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నాం, చాలా చాలా బాగున్నాం. నాకు చాలా ఇయర్స్ తర్వాత కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు మ్యారేజ్ అయింది, 2 బాబులు. ప్రజెంట్ రాజుల్లో ఉన్నాను. డిగ్రీ DED అయింది. ప్రజెంట్ ESC కోచింగ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మాట్లాడినప్పుడు మాట్లాడకపోవచ్చు, అందరు గుర్తుపట్టారు అనుకుంటున్నాను. మనం అందరూ ఇలా కలవడంలో చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంతమంది వస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా ట్రై చేసాము. చాలా మంత్స్ అయింది యాక్చువల్లీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి అందరూ వస్తారా అని ఇండివిజువల్గా కాల్స్ చేసి. బట్ ఓకే, చాలా మంది వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా ఎక్సైట్ అయిపోతున్నాను అసలు. ఎప్పటి నుంచో కలవాలని. బట్ ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు వచ్చినందుకు. నిజంగా నేను మ్యామ్ని చూసినప్పుడు అందరినీ చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మ్యారేజ్ అయింది, 2 అబ్బాయిలు. నేను హైదరాబాద్ ఉంటాను, హోమ్ బేకింగ్ చేస్తాను. MBA అయింది. తర్వాత ఇంకా నేను జాబ్ ఏం చేయలేదు.
థ్యాంక్ యూ. నెక్స్ట్ యూట్యూబ్ నీ ఛానల్ చెప్పు. చెప్పవే నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. కేక్స్ అని ఉంటుంది. హైదరాబాద్ లో ఉన్నవారు ఎవరైనా సరే మన ఫ్రెండ్స్ వస్తే నేను ఫ్రీగానే కేక్ చేసి ఇస్తాను అనమాట. పాప బాబు, నేను ఇప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్లా జాబ్ చేస్తాను. నెక్స్ట్ నేమ్ చెప్పేసి వెంకటేశ్వరరావు. నెక్స్ట్ జ్యోతి. జ్యోతిదా పద అందరు జస్ట్ ఇంట్రడ్యూస్. జ్యోతి లేట్ జ్యోతి ఒకరు స్కిప్ చేస్తే అందరూ స్కిప్ చేస్తారు. అందరు ఇప్పుడే రెడీ అయ్యారు. ఓకే జ్యోతి. దుర్గాలక్ష్మి లేదు జస్ట్ నా పేరు దుర్గాలక్ష్మి. నేను హైదరాబాద్ 3 సంవత్సరాలు అయింది పెళ్ళయి, 2 పిల్లలు, పాప బాబు. మా బాబు అయితే ఆయనకల్ ఉన్నాడు. హాయ్ చెప్పు. హైదరాబాద్ లో ఉంటాము. మా హస్బెండ్ పేరు అశోక్ కుమార్, ఏసీ మెకానిక్. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ లైన్ లో వచ్చేయండి. ఇంకా ఏమి ఎవరెవరు అనుకోలేదు. శ్రీవాణి. శ్రీవాణి రా. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? నా పేరు భవానీ. ఓకే, నా పేరు కృష్ణ భవానీ. నాకు మ్యారేజ్ అయి 5 years అవుతుంది. నేను గల్ఫ్లో ఇండియా ఎంబసీలో జాబ్ ప్రజెంట్. క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ చిల్లే సుజాత. నాకైతే 10 years అవుతుంది పెళ్ళయి, నాకు 3 బాబులు. మా అత్తలు దగ్గర నర్సాపురం నందినైతే. నాకు 3 బాబులు. హస్బెండ్ అయితే మీకు అందరికీ తెలుసు, నేనైతే ములుగుపల్లిలోనే ఉంటున్నాను. నాకు మ్యారేజ్ అయింది, మాది లక్కవరం. నెక్స్ట్ నాకైతే మ్యారేజ్ అయి 5 years అయింది. నాకైతే ఒక బాబు, నేనైతే సెకండ్ పిల్ల. మా వారైతే గల్ఫ్లో. 2 బాబులు నాకు. భీమవరంలో ఉంటున్నాను. థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని అందరినీ కలిసినందుకు. యాక్చువల్లీ అనుకోలేదు కలుస్తానని. చాలా హ్యాపీగా ఉంది సార్ మిమ్మల్ని అందరినీ కలిసినందుకు. దిస్ ఈస్ కల్తా అండ్ మాది ఎప్పుడు ఆబ్వియస్లీ ఎంఎండి డే అంటే ముమ్మిడి వారం. అత్తగారి అమ్మగారిది కూడా సేమ్ ముమ్మిడి వారమే మాది. అండ్ నాకు మ్యారేజ్ అయింది, 2 పాపలు. మా హస్బెండ్ వచ్చేసి మున్సిపాలిటీలో ఎలక్ట్రిషియన్ గా చేస్తున్నారు. నవరాజు ఆయన పేరు. అంతే. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఇంట్రో. ఏం చేస్తున్నారు చెప్పాలి. ఓకే ఓకే. నెక్స్ట్ బాయ్స్ గెట్ రెడీ. హాయ్, నా పేరు జ్యోతి. నాకు 2 బాబు పాప, 2 పిల్లలు. గోడపల్లి మాది. మా హస్బెండ్ అయితే టైల్ సార్. నెక్స్ట్ ఎవరు? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు 14 years అవుతుంది ఇప్పటికి. వాళ్ళకి గెట్ టుగెదర్ ఇది మనకి ఇలా అరేంజ్మెంట్ చేస్తారని కూడా. బయటికి రా వర్క్ చేస్తా, యూట్యూబ్ ఛానల్ పెట్టి సరదాగా అలా రన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. నా పేరు రాజ్ కుమార్. దాదా ఇలా ఇలా కొంచెం ఇలా ఉండరా. అరే రాజు, నాకు 6 years అవుతుంది. అయ్యి 2 బాబులు. సార్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ పిలవగానే వచ్చినందుకు. నేను రజనీ మేడం గారిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆవిడ ఫేస్లో చూసిన ఆనందం అస్సలు ఎప్పటికీ మర్చిపోలేను నేను. ఆవిడ ఎంత పెద్దలు అయిపోయారా మీరు, తప్పకుండా వస్తాను నేను. అందరి సార్లు వస్తున్నారని గంగాబని మేడం గారి దగ్గరికి అందరి సార్ల దగ్గరికి వెళ్ళాం. కొంతమంది ఇంటి దగ్గర లేకపోవడం వల్ల వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. నా పేరు సాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, చెప్పవసరం లేదు.
సో నేను ఎక్సెంచర్లో వర్క్ చేస్తున్నాను సాఫ్ట్వేర్ డెవలపర్ కింద హైదరాబాద్. నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, రీసెంట్గా పెళ్లి చూపులు జరిగింది, మ్యారేజ్ సెట్ అయింది. సో మీరు అందరూ తప్పకుండా మ్యారేజ్ కూడా రావాలి, ఇక్కడ ఇన్వైట్ చేస్తున్నాను ఏమనుకోకండి. సో తన పేరు చాందిని. ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదు, ఫిక్స్ అయిన తర్వాత చెప్తాను. సో మీ అందరినీ ఇలాగా గ్యాదర్ చేయడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. అంతే. ఉన్నారండి అనుకుంటున్నాను. ప్రధాన ఉపాధ్యాయులు వినిపించట్లేదు. చాలా కాలం నుంచి 14 సంవత్సరాలు అయిపోతుంది మనం ఆడిపోయి. మిమ్మల్ని అందరినీ కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నేను భీమవరంలో ఉంటున్నాను. ట్రాన్స్ ట్రేడింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ రెండు బిజినెస్ చేస్తున్నాను. ఇంకా పెరగాలి. ఒక పాట కూడా పాడతాడు ఇంట్రడక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ అందరికీ. నా లైఫ్లో మోస్ట్ మెమొరబుల్ అంటే మన 10th క్లాస్ టిల్ 10th క్లాస్ వరకు ఏవైతే జరిగిందో అన్నీ మోస్ట్ మెమొరబుల్ నా లైఫ్లో. సో మనకి లైఫ్లో ఎవరైనా సార్స్ అయ్యి స్ట్రిక్ట్గా ఉంటే మనకి నచ్చదు, కానీ స్ట్రిక్ట్గా ఉండి మనకి నచ్చిన వాళ్ళు అంటే మన 10th క్లాస్ సార్స్ అందరూనే. ఎక్కువ మనకి ఎక్కువ అరే ఈ చెయ్యొద్దు ఈ చెయ్యొద్దు అంటే మనం కొమ్ముని అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం. కానీ మన 10th క్లాస్ సార్ల దగ్గర మనల్ని కొట్టినా సరే, ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా సరే మనకి చాలా నచ్చి టీచర్స్ అంటే మన 10th క్లాస్ సార్సే. సో మనకి మునీర్ గారు చెప్పినవి, మన తిరుమూర్తులు గారు కొట్టిన దెబ్బలు, మన తెలుగు మాస్టర్ చెప్పిన కవితలు జోక్స్ ఐ థింక్ అందరికీ గుర్తుండే ఉంటాయి. నాకు ఒక అప్పుడు కథ చెప్పారు, గుర్తుందో లేదో. నాకు ఎవరైనా చిన్నపిల్లలకి కథ చెప్పమంటే అదే చెప్పేస్తున్నాను, నాకు అది బాగా గుర్తుంది నాకు. సో ఎవరైనా చిన్నపిల్లలు ఏదైనా కథ చెప్పరా అంటే చెప్పేసి ఇవ్వండి, నేను అది అంటే అది కథ అంటే ఒక ఎక్స్టెన్షన్ చెప్పారనమాట. అదే చెప్తా చిన్నది. అంటే మీకు తెలిసే ఉంటుంది, ఒక స్టోరీ ఉండేది. ఎలా అంటే ఒక పర్సన్ అడవికి వెళ్ళి కట్టెలు కొడుతుంటే ఒక గొడ్డలు వచ్చి వాటర్లో పడిపోతే ఒక దేవత వచ్చి ఒక బంగారపు గొడ్డలు ఇస్తే అది నాది కాదంటారు. తర్వాత ఒక వెండిది ఇస్తే అది నాది కాదని లాస్ట్లో నార్మల్ ఇస్తారనమాట. నార్మల్ ఇస్తే సో అదే వాళ్ళే అతను ఏదైతే పడిపోయిందో అతను ఇస్తారు. సో ఇది నాదంటే తనకి అంటే ఇతను నిజాయితీ నచ్చి 3 ఇచ్చేస్తారు, గోల్డ్ సిల్వర్ అన్నీ కూడా. అది నెక్స్ట్ దానికి ఎక్స్టెన్షన్ చెప్పారనమాట. తనే అడవికి వెళ్ళాడు మళ్ళీ. సో ఈసారి వాళ్ళ వైఫ్ పడిపోయింది అనమాట. వైఫ్ పడిపోతే దేవత మళ్ళీ వచ్చి ఒక హీరోయిన్ తీస్తుంది బయటికి, తమన్నాని తీస్తుంది. తిరిగి వైఫ్ అంటే కాదంటే తనే నా వైఫ్ అంటాడు. అప్పుడు ఆమె తిట్టుతుంది అనమాట, అరే నువ్వు నిజాయితీ పడడు అనుకున్నా, ఎంత మారిపోయావు, అందంగా ఉందని తిన్నా నీ వైఫ్ అంటావు అంటే, కాదు తల్లి ఇప్పుడు నేను తిన్న కాదంటే నువ్వు నెక్స్ట్ అనుష్కాన్ని ఇస్తావు, నెక్స్ట్ కాజల్ని తీస్తావు, నా నిజాయితీని ఇచ్చి అందరిని ఇచ్చేస్తావు, నేను ఒకరినే పోషించలేదు, ఇంతమంది నేను ఎలా పోషించను. సో ఆ కథ ఇంకా చాలా చెప్పారు, నాకు కొన్ని మర్చిపోయాను. సో పాటలు ఎంత బాగా విన్నారన్నది తెలుస్తుంది. సో మనకి డ్రిల్ మాస్టర్ తెలిసిందే, ఒక 10 నిమిషాలు గ్యాప్ వచ్చినా సరే కబడ్డీ ఆడేసి వాళ్ళం మేము. ఇక్కడ ఒక 10 minutes మధ్యలో బ్రేక్ ఉండేది, 2 hours కి మధ్యలో. ఆ 2 hours లో అది 10 minutes లో కూడా కబడ్డీ ఆడేసి వాళ్ళం మేము లంచ్ బ్రేక్ లో. సో సార్ మీరు నేర్పించారు సార్, అంటే మీరు వచ్చి మాకు ఇంట్రెస్ట్ రజనీ మేడం గారు, రాధికా మేడం గారు, సో ఎన్నో చెప్పేవారు మనకి. సో అలా రజనీ మేడం గారు కొద్ది భయపెట్టేవారు. నేను ప్రజెంట్ సచివాలయంలో అగ్రికల్చర్ అగ్రికల్చర్ చేశాను. ఇప్పుడు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా చేస్తున్నాను మల్లికపురం మండలం. సో ప్రజెంట్ నేను ఇక్కడే ఉన్నాను సార్. నెక్స్ట్ చిట్టి చందు.
హాయ్ అని చెప్పండి. బాయ్. సరే నేను దుబారా ఉంటానండి. నా పేరు చందు, మీకు తెలుసు అనుకుంటున్నాను. నా పేరు చిట్టి చందు. నేను దుబారా ఉంటానండి. ప్రజెంట్ అయితే ఖాళీ. వన్ ఆఫ్ ది కోఆర్డినేటర్ శ్రావణ్ కుమార్. నేనైతే ఇక్కడ ఉంటున్నాను ప్రజెంట్. చెప్పు మైక్లో చెప్పు. ముందుగా నల్ల వస్తున్నానండి. మ్యారేజ్ అవ్వలేదు, చాలా హ్యాపీగా ఉన్నాను. మ్యారేజ్ అవ్వకపోవటం మూలంటే హ్యాపీగా ఉన్నాను. నాగరాజు ఫస్ట్ 10th అయిన తర్వాత ఐటీ చేశాను నేను. ప్రజెంట్ గల్ఫ్ వెళ్ళిన తర్వాత అండ్ నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఎలక్ట్రికల్ ఆల్సో డ్రైవింగ్. ఈ నేల ఈ ఊరు సెలయేరు, అది సెలయేరు. నన్ను గన్న నా వాళ్ళు నా కళ్ళలో గిల్లు, నన్ను కన్న నా వాళ్ళు నా కళ్ళలో గిల్లు. ఈనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను, ఈనాడు ఈ శిలపై నిలిపాడు ఈ కలను. ఏ వలపుల తలపులతో కన్నాడో ఈ కథను. ఈ రాళ్ళే జవరాళ్ళై ఇక నాట్యాలాడేను. డ్యాన్స్ వేయాలి మీరు. ఈ రాళ్ళే జవరాళ్ళై ఇక నాట్యాలాడేను. అలాంటి ఈ ఊరికి ఈ గాలికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము అని తెలియజేస్తూ, ఇలా ఈ ఊరికి ధన్యవాదాలు చెప్పే అవకాశం మీరు ఇచ్చారు మళ్ళీ నాకు. అందువల్ల మీకు నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ, మీ మనవలతో మనవరాలతో మళ్ళీ వేదిక కళకళలాడిపోవాలి మీ ముఖాలులాగే అని చెప్పేసి కోరుతూ, ఇది ఆర్గనైజ్ చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అందరు ఇంట్రడక్షన్స్ అయిపోయినాయి అనమాట. ఇంట్రడక్షన్ మీన్స్ అదే అందరు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, పెళ్ళిళ్ళు ఎంతమందికి అయినాయి, ఎంతమంది పిల్లలు, సో ఎవరు ఎలా సెటిల్డ్ అనేసి సో అందరూ చెప్పారనమాట. అంతా అయిన తర్వాత ఇదంతా కూడా మా క్లాస్ వాళ్ళే ప్లాన్ చేశారు, అబ్బాయిలు ప్లాన్ చేశారు. ఇలా కొన్ని గిఫ్ట్లు అవి తీసుకురావడం ఇలా, సో దాన్ని కూడా ప్రజెంట్ చేస్తున్నారనమాట. యాక్చువల్లీ ఇది మా ప్రీ ప్లాన్డే, కానీ సార్స్ని పిలుద్దామని అనుకోలేదు. సో అప్పటికప్పుడు అనుకున్నాం మళ్ళీ. సో అందుకని అందరినీ ఇన్వైట్ చేశారు, కానీ చాలామంది అవైలబుల్గా లేరనమాట. సో నియర్ బై లొకేషన్స్లో ఉండే వాళ్ళు వచ్చారు. అక్కడ కనిపించేది మా టీచర్ అనమాట, ఎన్ఎస్ మేడం ఆవిడ, రజనీ మేడం గారు. నెక్స్ట్ వచ్చేసి తెలుగు సార్, జ్వాల సుబ్రహ్మణ్యం సార్. ఆయన కూడా లెసన్స్ అవి కూడా చాలా బాగా చెప్పేవారు అనమాట. 10th ఆయన చెప్పిన రిప్ వ్యాన్ వింకెల్ నేను అది మర్చిపోలేను. అంటే ఎవ్రీ టీచర్ అందరూ చాలా బాగా చెప్పేవారు, చెప్పలేదని కాదు, కానీ కొంతమంది చెప్పినవి మన మైండ్లో అలా ప్రింట్ పడిపోతాయి అనమాట. సో అలా ఉండేది. నెక్స్ట్ పక్కన హెచ్ఎం సార్ అనమాట, అబ్దుల్ మునీర్ సారు. ఆ తర్వాత ఆయన డ్రిల్ సార్ అనమాట. మా బ్యాచ్కే ఆయన లాస్ట్గా గేమ్స్ అవి ఆడిపించారనమాట. సో ఆయన మా బ్యాచ్ ఉన్నప్పుడే రిటైర్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి తర్వాత వచ్చారు సారు, ఆయన మాకు పిఎస్ చెప్పేవారు అనమాట, సచివర్ ప్రసాద్ సార్ అని. ఇంకంతా అయిపోయింది కదా. సో ప్రజెంటేషన్స్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా లేట్ అయిపోతుంది, అప్పటికే 2 o'clock అయిపోయిందని లంచ్కి అయితే సార్స్ నాది పిలిచాము. బట్ మేము మాత్రమే కాదు, మనం అందరం కలిసి తిందాము అని అందరినీ కూర్చోమన్నారనమాట. సో మేమందరం కూడా పెట్టుకొని సార్స్ మేమంతా కూడా కంబైన్డ్గానే తిన్నాము. బట్ ఇలా కలవడం అన్నది చాలా చాలా గొప్ప విషయం. అసలు అందరూ ఒక్క దగ్గరే ఉండలేరు. మేము చదువుకున్నది ఒక్క ప్లేస్ అయినా కానీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నారు, అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నారు. సో అలా ఇక్కడ దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు, వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు, అలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. బట్ ఇలా కలవడం మాత్రం నిజంగా అదృష్టం. అసలు చాలామంది అనుకుంటారు కలవాలని, బట్ అందరూ కలవలేకపోవచ్చు.
మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఇప్పటికి కుదిరింది. మా బ్యాచ్ 2010-11 బ్యాచ్ అనమాట. 14 years అయింది మా బ్యాచ్ అయిపోయి. సో అప్పటి నుంచి ఇప్పటికి కుదిరింది. సో దేనికన్నా టైం రావాలనుకోండి, వీలైతే ఎవ్రీ ఇయర్ ఇలా కలవాలనే కోరుకుంటాను ఖచ్చితంగా. సో ఇదనమాట మా స్కూల్ గ్రౌండ్. ఇది ఇక్కడ ఆడుకునే వాళ్ళము, పరుగులు పెట్టే వాళ్ళము, పడిపోయే వాళ్ళము, సార్ ఎవరైనా కొడితే ఏడ్చుకుంటూ వెళ్ళే వాళ్ళము. ఇలా ఎన్నో మెమరీస్ ఉన్నాయి మా స్కూల్లో మాకు. ఇవి చూసిన తర్వాత నిజంగా చాలా బాగా అనిపించింది అసలు. అలా అన్నీ గుర్తొచ్చాయి స్కూల్ టైంలో మెమరీస్ అన్నీ కూడా. స్కూల్కి లేట్గా వస్తే ఆ గేట్ దగ్గరనే మమ్మల్ని ఆపేసిన డేస్ కానీ, సో అందరం ఇక్కడ ఆడుకున్నది కానీ, అందరం కలిసి మేము ఇప్పుడు కనిపిస్తున్న గ్రిల్స్ ఉన్నాయి కదా, గ్రిల్స్ అప్పుడు ఉండేవి కాదు, ఇప్పుడే ఉన్నాయి. అందరం కలిసి అక్కడే కూర్చుని మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా మా లంచ్ అయితే అయిపోయిందనమాట. మొత్తం అందరిది ఫినిష్ అయిపోయింది. అందరం తినేసిన తర్వాత సరదాగా కొన్ని ఇన్స్టాలో అది పోస్ట్ చేయడానికి రీల్స్ చేద్దామని అయితే ట్రై చేసాము. ఎన్ని సక్సెస్ఫుల్గా వస్తాయో తెలీదు. సో ఒక 2 to 3 అలా ట్రై చేసామన్నమాట. మీలో ఎవరైనా సరే గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. అందరూ మీట్ అవ్వండి. చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ రావన్నమాట 20 days. కలవాలన్నా కూడా కలవలేము మన ఫ్రెండ్స్ని. సో ఛాన్స్ వచ్చినప్పుడు అసలు మిస్ ఇప్పుడు కనిపించేదంతా కూడా మా స్కూల్ అనమాట. స్కూలు గ్రౌండ్, ఇటు చెట్లు అవి కూడా చాలా బాగుండేది. చాలా గ్రీనరీగా కూడా ఉంటుంది. మాతో కూడా చెట్లు నాటించడం అది కూడా ప్రోగ్రామ్స్ పెట్టేవారు అనమాట స్కూల్లో. మేమందరం కూడా మొక్కలు నాటేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు మేము ఎంట్రీ ఇస్తున్న ఈ క్లాస్ రూమ్ వచ్చేసి ఇది మా 10th క్లాస్ రూమ్ అనమాట. ఇక్కడ చేంజ్ అయిందల్లా ఓన్లీ బెంచెస్ మాత్రమే చేంజ్ చేశారు. రిమైనింగ్ అంతా సేమ్ అలానే ఉంది. మా క్లాస్ రూమ్ కానీ, మా క్లాస్ రూమ్లో మాకున్న మెమరీస్ కానీ అన్నీ అలానే ఉన్నాయన్నమాట. మళ్ళీ వెళ్ళి అందరం మా బెంచెస్లో అలా కూర్చున్నాము. నాకైతే మళ్ళీ మేమందరం స్కూల్కి వెళ్ళినట్టే అనిపించింది. ఇప్పుడు చూపించేది వచ్చేసి ఇది స్కూల్ వరండా అనమాట. భారత్ మాత విగ్రహం మేమున్నప్పుడే ఉండేది, అది అలా చేశారు. సో మేమందరం కూడా అక్కడ కూర్చుని చదువుకునే వాళ్ళం అనమాట. ఇదంతా కూడా అక్కడ నుంచి ఇక్కడ వరకు కూర్చుని చదువుకునే వాళ్ళము. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కూడా అక్కడే కూర్చునే వాళ్ళము. ఏమైనా స్పెషల్ క్లాసెస్ జరిగితే అక్కడే కూర్చోబెట్టేవారు. ఏమైనా ఎస్ఎస్ రాయిపించినా అక్కడే కూర్చోబెట్టేవారు. ఏమైనా టెస్ట్లు పెట్టినా అక్కడే కూర్చోబెట్టి రాయిపించేవారు. సో అన్ని మెమరీస్ ఉన్నాయన్నమాట ఈవెన్ మా స్కూల్ బయట కూడా. సో సరదాగా మా ఫ్రెండ్స్ అందరూ క్లాసులో కూడా నేను రాస్తాను అది ఇది అనేసి కాసేపు చాలా ఫన్నీగా అయితే ఫ్రెండ్లీగా టైం స్పెండ్ చేసామన్నమాట. 2011 గెట్ టుగెదర్ బ్యాచ్. ఇదంతా అయ్యేసరికి ఆల్మోస్ట్ 4:30 to 5 అలా అయిపోయింది అనమాట. ఎవరైతే పిల్లల్ని తీసుకొచ్చారో వాళ్ళ పిల్లలు ఏడ్ చేస్తున్నారో, చాలా మందికి ఇంటి దగ్గర పిల్లల్ని వదిలేసి వస్తే వాళ్ళకి ఫోన్లు వస్తున్నాయి. సో అందుకని అందరూ 1 by 1 వెళ్ళడం అయితే స్టార్ట్ అయిపోయారు. మేము కూడా స్టార్ట్ అయిపోయామన్నమాట. మేము యాక్చువల్లీ 4 members అన్నాం కదా, ఆ 4 members నడుచుకుంటూ వచ్చాం మళ్ళీ అక్కడ నుంచి. సో ఇప్పుడు వచ్చింది దివ్య అన్నమాట. మమ్మీ వాళ్ళ ఇంటికి. సో ఇక్కడ కాసేపు కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్దామని అయితే వచ్చాం అనమాట. ఈ బుడ్డ చూసారా, వాళ్ళ అమ్మని పట్టుకుని అయితే అసలు వదలట్లేదు. తన పేరు మాధురి, తన నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. మేమైతే ఇంకా పుట్టినప్పటి నుంచి కలిసే ఉన్నాము. సో అంత క్లోజు తను నేను. మిగతా మేము 4 అయితే స్కూల్ ఫ్రెండ్స్ అనమాట. కాసేపు ఇక్కడ అలా టైం స్పెండ్ చేసాము. ఈ వ్యూ అంతా కూడా మీకు చూపిస్తాను చూడండి. కోనసీమ చాలా బాగుంటుంది. నేను చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తాను. మా ఊరంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎంత చూసినా తను తీరదు, మళ్ళీ చూడాలనిపిస్తుంది. మన చుట్టూ ఉండే కొబ్బరి చెట్లు కానీ, కాలువలు కానీ, అసలు ఈ వాతావరణమే చాలా అందంగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. మేము అలా వచ్చేసరికి కరెక్ట్గా ఈవినింగ్ 5 అలా అయిపోయింది. సో సన్ కూడా కనిపిస్తుంది చూసారా, సన్సెట్ అయ్యే టైం అయిపోయింది. ఇక్కడ కూడా కాసేపు కూర్చొని మేము మాట్లాడుకొని కొన్ని ఫొటోస్ అవి దిగి సరదాగా కాసేపు అయితే స్పెండ్ చేసామన్నమాట. ఇక చాలా టైం అయింది, ఇంటికి వెళ్ళాలని అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ బై చెప్పేది మా ఫ్రెండ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీరు కలవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈసారి గెట్ టుగెదర్ని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.